ఇక్కడ కనిపిస్తున్నది పంచవటి. అంట పంచవటి చూడండి. పంచవటి నాసిక్ నుంచి ఏదో సముద్రం నుంచి ఏటా నీళ్ళు వాడుతూనే ఉన్నాయంట. సినిమాలో ఏదో వారణాసిలో చూసినట్ట పంచవటి అంటే ఇదేనమాట. ఎప్పుడు నీళ్ళు వాడుతూనే ఉన్నాయంట. చూస్తున్నారా, ఈ బ్రిడ్జి కాడ నుంచి రైట్ తీసుకొని వచ్చేసి వచ్చినారు. ఈ కనబడేది అందరు దీంట్లో స్నానాలు చేస్తున్నారు. దీన్నే పంచవటి ఏదో పుష్కర స్నానాలు ఘాట్ అంటున్నారు. అక్కడ కనబడుతున్నది శివలింగం, ఆ టెంపుల్ చూశారు. ఇదే ఆ బోట్లో షికారు కొట్టేవాళ్ళు అలా ఒక రౌండ్లు తిరిగే వాళ్ళు అట్లా తిరుగుతున్నారు చూడండి. ఒక్కొక్క మనిషికి 50 రూపాయలు 100 రూపాయలు తీసుకుంటాం పంచవటికి. ఇదే కనిపిస్తున్న బ్రిడ్జి పంచవటి. ఇక్కడ కనిపిస్తున్నది ఏదో ఒక గుడి. లోపల మనకి దర్శనానికి దొరకకపోవచ్చు. ఇక్కడైతే దండం పెట్టుకున్నాను, వస్తే బెస్ట్ అనిపిస్తుంది. ఇక్కడ చూసారా వరదలా బారుతుంది నీళ్ళు. ఇక్కడ కాలు చేతులు కడుకొని దండం పెట్టుకుని జై పంచవటి భోలేనాథ్ అని దర్శనం చేసుకుంటాం. కనబడుతుందా గుడి? हा किती सुखाने स्वप्नात हरवला आहे. ఇది కనిపిస్తుందా? ఇది ఇక్కడ నేను కాలు చేతులు కడుక్కోనికే వచ్చినాను. అలా బోటింగ్ చేసేవాళ్ళు బోటింగ్ చేస్తున్నారు, నీళ్ళు వదిలే వాళ్ళు నీళ్ళు వదులుతున్నారు. కనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు ఇదే వీడియో చేస్తున్నాను చూడండి. ఇదే పంచవటి. నెక్స్ట్ మళ్ళీ రేపు శనీశ్వర ఆలయం టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి తులజాభవాని టెంపుల్కి వెళ్తాం. రేపటికి మళ్ళీ రేపు వీడియో తీస్తాం. ఓకే, బాయ్.